సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ప్రసన్నకు లేదని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. సోదరులారా, నిన్నటి రోజున మన బుచ్చిరెడ్డిపాలెంలో ప్రసన్న స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన మాజీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన అంత తెలివిమంతుడైతే 6 సార్లు ఎమ్మెల్యే అయిన అటువంటి ఆయన ఆ దేవాలయంలో ధ్వజస్తంభం ముందు ప్రెస్ మీట్ పెట్టి చావుల గురించి మాట్లాడడం, రాజకీయాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రయాణికం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు దారుణమైన చావాలన్నాడు. అతనికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? రాజకీయంగా అతన్ని ఎదిగించింది ఎవరు? మంత్రి పదవి వచ్చింది ఎవరిచ్చారు? ఇవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడడం నిజంగా రాష్ట్ర ప్రజల్ని చాలా అతి ఘోరంగా అవమానించినట్టు. ఆయన పార్టీలు మారేదాని గురించి మాట్లాడుతున్నాడు. పార్టీలుగా మారేదాని గురించి ఆయనకు మాట్లాడే హక్కు లేదు. ఆయన ఎన్ని పార్టీలు మారాడు, ఎన్ని ఇది చేశాడు అందరికీ తెలుసు. చివరికి లక్ష్మీపాలతో కూడా కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని ముందులో తీసుకోబోయే మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడే నైతిక కనీస హక్కు అతనికి లేదు. ఎందుకంటే అతనికి నిజంగా మతి భ్రమించింది. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లే. మన కోవూరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని చూసి, మన ప్రశాంతక్కను చూసి ఏం చేయాలో ఓరలేక ఏదంటే అది మాట్లాడేస్తున్నాడు. నిజం, నువ్వు ఎక్కడ ఒక్క తట్ట మట్టయిలా నువ్వు ఏ రోడ్డు చేయరా. ఒకవేళ పొరపాటున ఆ రోడ్డుగా నువ్వు చేస్తుంటే 10 రోజులకే లేచిపోద్ది. దానికి తట్టమట్టిగా ఇంకేం వేస్తారో నువ్వు ఎక్కడ అభివృద్ధి పనులు చేసావు తేల్చు. మా ప్రశాంతక్క వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. ఎంతో మంది నాయకులు అక్క ప్రజాసేవ కోసం వచ్చారు. అక్క చేసే అభివృద్ధి కోసం చూశారు. నీ కాడి నుంచి వచ్చింది 1, 2, 3, 10 మంది నాయకులు కాదు, కొన్ని 100ల మంది వ్యక్తులు వచ్చున్నారు. కొన్ని 100ల మంది వ్యక్తులు వచ్చి ఇక్కడ పార్టీలో జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళంతా వచ్చింది నీ కాడ ఉండలేక, నువ్వు వస్తే మొహాన్ని తలుపేసి వాడిని రానివ్వకంటారు. 30 సంవత్సరాల నుంచి నీ కాడ ఉన్నాను కూడా ఏ కారణం చేత రానివో ఎవరికి తెలియదు.
ఊరికి ఏమి చేసావో తెలియదు. భరించలేక నీ కాడ బాధ భరించలేక వచ్చిన వాళ్ళు తప్పించి వాళ్ళ ఏరియాలని వాళ్ళ గ్రామాలని వాళ్ళ ఇదిని డెవలప్ చేసుకోవడానికి తప్పి ఇంకా దేనికి రాలా. ఉదాహరణకి ఈ విలేజ్ హెల్త్ కేర్లు స్టార్ట్ చేశారు. ఈ విలేజ్ హెల్త్ కేర్లు తలుపులు పెట్టారు, సున్నాలు వేసేసారు, పెయింట్లు వేసేసారు, అయిపోయింది. మొత్తం డబ్బులు రాజేసుకున్నారు. ఈరోజు అదే విలేజ్ హెల్త్ కేర్లని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా దానికి నిధులు తీసుకొని వచ్చి దాన్ని అంతా మనం చేపించి త్వరలో ఒక 4 రోజుల్లో ఆ విలేజ్ హెల్త్ కేర్ ఓపెన్ చేయించుకుంటున్నాం. అదేవిధంగా దామవరం హై స్కూల్ని కొన్ని లక్షల రూపాయలతో మొండి గోడలు కట్టేసి వదిలేసావు. దానికి ప్రశాంత్ అక్క సొంత డబ్బులు 37 లక్షల రూపాయలు పెట్టి ఆ బిల్డింగ్లు కట్టిస్తుంది. ఇట్లా ఈ విధంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరి దగ్గర ఎటువంటి కమిషన్లు తీసుకోకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా చేసే నాయకుల మీద చేసే వ్యక్తుల మీద ఈ విధంగా నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తే నీ మతి భ్రమించి నువ్వేదంటే అది మాట్లాడితే బాగుండదు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రజాదరణ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది, మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ గారికి ఉంటుంది. 2029లో దీనికి మించిన మెజార్టీ వస్తుంది. నువ్వు ఎంత చెడ్డగా మాట్లాడినా మన బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలు అంత రాజకీయ హీనులు కాదు. రాజకీయంగా నీ గురించి అన్నీ తెలుసు, ఇప్పుడు వచ్చిన ప్రశాంత్ అమ్మ గురించి అన్నీ తెలుసు. అందువల్ల భవిష్యత్తులో నువ్వే మాట మాట్లాడాలన్నా సరే గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని కోరుకుంటూ ఈ సెలవు తీసుకు. అందరికీ నమస్కారం. నిన్నటి దినాల మీరు కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం గుడి ముందులో మీరు మాట్లాడిన భాషా విధానం యావత్ తెలుగు ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా మాట్లాడారు. మీరు ఏం మాట్లాడారు? ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత అయినటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా ఒక గొప్ప నాయకుడు ఎవరైతే తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగు యువత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా తల ఎత్తుకునే విధంగా తయారు చేసినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గురించి మీరు చాలా హీనంగా మాట్లాడారు. అది మీ హీనత, మీ బుద్ధి, మీ విధానం. మా విధానం అది కాదు, బాబు గారి విధానం. అభివృద్ధి అంటే సిబిఎన్, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, సంక్షేమం అంటే తెలుగుదేశం. అభివృద్ధి, సంక్షేమం, బీసీ బడుగు బలహీన వర్గాలైనటువంటి అందరినీ కూడా ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంలో కూడా బాగుండాలనే కోరిక చంద్రబాబు నాయుడు గారిది. నిన్న మీరు మాట్లాడారు, ఏం మాట్లాడారా అయ్యా? 2014 నుంచి 19 దాకా జరిగిన వాటి గురించి మాట్లాడారు. మీరు బుచ్చి మండలంలో మళ్ళీ డ్రైను నీరు నీ మంత్రి ఆ రోజు ఏం చెప్పావు? 2019లో మార్చి 2వ తారీఖు శంకుస్థాపన చేశాం మేము. మీరు వచ్చే 2020లో శంకుస్థాపన చేశారు. ఆ రోజు మీరు చెప్పుండాలా. నిన్న అన్నావు కదా నువ్వు, అయ్యా ఎమ్మెల్యేల పేరు చెప్పడం మీకు ఇష్టం లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పన్నావు కదా, నువ్వు చెప్పుండాలా. అయ్యా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ మల్లేవు డ్రైను నిరూపించాడు. బాంబే రోడ్ నుంచి ఒవ్వేరు దాకా సిమెంట్ రోడ్ వేసాడు, మళ్ళా సిమెంట్ రోడ్ వేసాడు. ఈ యొక్క బుచ్చి మండలంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చెప్పుండాలా. ఆ రోజు చెప్పలా. ఇకపోతే నువ్వు చెప్పావు నిన్న పోలంరెడ్డి శ్రీనివాసుల గురించి. ఆ రోజు నువ్వు రోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదు అనేది ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పార్టీలు మారావో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. పార్టీలు మారి నువ్వు ఆ రోజు 400 పైచిలకు ఓట్లతో ఫస్ట్ ఓడిపోయావు, రెండోసారి 5,000 చిల్లరతో ఓడిపోయావు, మూడోసారి 10,000 చిల్లరతో ఓడిపోయావు. నువ్వు 6 సార్లు ఎమ్మెల్యే అయితే ఈరోజు నువ్వు 50,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే ఈరోజు నువ్వు 50,000 పైచిలకు ఓట్లతో ఓడిపోయావు అనే సంగతి తెలుసుకోవాలా. నీ ఓటమికి 50,000 దాటిపోయావంటే ఈవీఎంలు కాదు, ప్రజలు నీ గురించి చీకొడుతున్నారు. ఎందుకంటే నీ నోటి తూల. నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావు, లోకేష్ బాబుని విమర్శిస్తావు, గతంలో రాజశేఖర రెడ్డిని విమర్శించావు, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావు. అందరినీ విమర్శించి నీ నోటి దూలతోటే నీ స్థాయి దిగజార్చుకుంటూ వస్తున్నావు. నువ్వు ఇదే కానీ కొనసాగితే రేపు రాబోయే ఎలక్షన్లో ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో
1,00,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోతావు. అది కూడా గుర్తుపెట్టుకో. నీకు రాబోయేది 1,00,000 ఓట్లతో ఓడిపోతావు. అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని నీ నోటి దూరం తగ్గించుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన